నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మార్కెట్ చైర్మన్ విఠల్ నాయక్ గతంలో రాజులు రాజ్యాలే కూలిపోయినాయని, వారిలో దీపాలు వెలిగించే వారే గతిలేరని, ఓటు అనేది ఎవరి జాగీరు కాదు, వారు నేరుగా వచ్చి ఓటేస్తారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను అన్ని పదవులు అనుభవించిన, నేను ఎవరిపై విమర్శలు చేయను. ఈ వార్డును జనరల్ వార్డుగా చూస్తున్నారు. 13వ వార్డులో మా అల్లుని గెలిపిస్తే వార్డు ప్రజలకు 4 బంపర్ ఆఫర్స్ ప్రకటించారు. బీఆర్ఎస్ గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ దాదాపుగా ఒక 30 ఏళ్ళ రాజకీయంలో కూడా నేను అన్ని పదవులు చేసిన. ఒకటి ఏమంటే మాకు విమర్శలు అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఏం కావాలంటే ఎట్లా గెలుస్తారో మేము చూస్తామని బెదిరింపు చేస్తున్నారు. మీరు బెదిరింపులకు మేము భయపడే సమస్య లేదు. ఓటు అనేది మీది ఎవరి జాగిరి కాదు. ప్రజలు డైరెక్ట్ వచ్చి ఓటేస్తారు. నువ్వు ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేకపోరు. గతంలో కూడా రాజులు వెళ్ళిపోయారు, రాజ్యాలు పోయినాయి. మరి పెద్ద ఇంట్లో దీపాలు గతి లేవు చూస్తున్నమంది. అయితే మేము ఏమంటున్నామంటే ఇక్కడ 13వ వార్డుతో పాటు తాండూరు పట్టణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులకు అందరికీ గెలిపించాలి. స్పెషల్గా సురేష్ నాయక్ గారు మా అల్లుడు, ఈయన గెలిపిస్తే ఈ యొక్క 13 వార్డులో కూడా మాది సొంతం ఫంక్షన్ హాల్ ఉంది. అందరికీ ₹1,00,000 ఇస్తే కాబట్టి దయచేసి ఈ 13వ వార్డు ప్రజలు మొత్తము కారు గుర్తుకు ఓటేసి, ఫస్ట్ గుర్తు 1వ నెంబరు పైన కారు గుర్తు ఉంది, ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి 13 వార్డుకు గెలిపియాలని కోరుతున్నాను. మేము మాత్రము ఎవరికి భయపడే అవసరం లేదు. నీ ఫంక్షన్ హాల్ కూలగొడతాము, నీ దవాఖానా కూలగొడతాము, నీ కాలేజీ కూలగొడతామంటే మేము కూలగొడితే కూడా భయపడే సమస్య లేదు. మేము కింది స్థాయికి వచ్చినాము, కూలీ పని చేసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాము. ఎవరి సొత్తు కాదు, ఎవరి చట్టం ఎవరి సొత్తు కాదు. అది మేము పోరాటం చేస్తాము, ఏస్తాము. మేము అన్నిటికీ సిద్ధంగా ఉండము. భయపడు రిజర్వేషన్, ఇది ఎస్టీ రిజర్వేషన్. కానీ ఈ ఎస్టీ రిజర్వేషన్కు ఏం చేసిందంటే జనరల్ వార్డు చేసేసారు మొత్తం. ఈ తాండూరులో కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఆ చైర్మన్ క్యాండిడేట్ గెలిస్తే గెలవకో, కానీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ఎస్టీ క్యాండిడేట్ మాత్రము ఈ సురేష్ నాకు గెలవదని ఈ తాండూరు కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం ఈయన టెంట్ వేసారు. వాళ్ళు ఏ టెంట్ వేసినా మేము ఎవరికి భయపడే అవసరం లేదు. మరి మా మీద సీనల మీద నా మీద నిఘా పెట్టిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోతారు, ఏమేమి చేస్తారు చూడండి అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎంబర్ తిరుగుతుంది, మా బండ్లకు ఫాలో చేస్తారు, మా బండ్లు చెక్ చేస్తారు. మళ్ళీ ఏముంటే చెప్పు